అందరికీ నమస్కారం. సో మనం జనరల్ గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తుంటాం అన్నమాట. మోస్ట్లీ మనం తెలియదు, ఎందుకంటే బయట మనం చూస్తుంటాం అనేక రకమైన ప్లాస్టిక్ ఉంటుంది. ఎమ్మెల్యే గారు మనం చూపించారన్నమాట. మనం ఏమంటే నిర్దిష్ట కంపోస్టబుల్స్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము. దీని మెయిన్ థీమ్ ఏమంటే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, పాలు ప్యాకెట్ పాలు మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, అందులో కల్తీ ఉండొచ్చు, అని నిజాయితీ ఉండొచ్చు. కానీ ప్రజెంట్ ఏమైందంటే సిచ్యువేషన్, తల్లి పాలలో కూడా మా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. ఇది మనకి రిపోర్ట్ ద్వారా బయటపడుతుంది. అంటే ఫైనల్ గా మనం ఎట్లాంటి స్టేజ్కి వచ్చామనేసి మనం ఒకసారి మనం రెక్టిఫై చేసుకోవాలి. సో ఇట్లాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ఎరాడికేట్ చేసేయాలి అనేసి ఒక లాస్ట్ 6 months నుంచి మనం వర్క్ చేస్తున్నాము ఈ కంపోస్టర్ మీద. ఇది వచ్చేసి కంప్లీట్లీ ప్లాస్టిక్ అండి. ఇట్ విల్ బి 120 microns అన్నమాట, మోర్ దెన్. సో ఇది ఏంటంటే రీసైక్లింగ్ కి మనకి యూజ్ అవుతుంది అనమాట ఈ ప్లాస్టిక్ వచ్చేసి. సో ఈ 2 times రీసైకిల్ చేయొచ్చు. మోర్ దెన్ 2 cycling మనం చేస్తే మాత్రం మనకి అవ్వదు అనమాట. సో ఇది వచ్చేసి మన బయోడిగ్రేడబుల్ అనేసి అంటారు. జనరల్ గా మనకి ఏమంటే అందరికీ ఒక మంచి భావన ఉంటుంది, మనం బయోడిగ్రేడబుల్ అంటే భూమిలో కలిసిపోయేది కవర్ మనం వాడాలనేసి. ఇది ఇటువంటి కాటన్ బ్యాగ్స్ అనేది మనం వాడుతుంటాం అన్నమాట. ఈ బయోడిగ్రేడబుల్ కి ఈ కంపోస్టర్ కి తేడా ఏమంటే, బయోడిగ్రేడబుల్ ఇది కాటన్ విత్ ప్లాస్టిక్ అండి. మనం జనరల్ గా మనం భావిస్తుంటే ఇది కాటన్ బ్యాగ్ ఉంటుంది. చాలా కస్టమర్స్ కి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటే ఇది కాటన్ బ్యాగే అనేసి చెప్తున్నారు. కానీ ఈ కాటన్ బ్యాగ్ అనే కాన్సెప్ట్ ఏమంటే ఇది మిక్స్చర్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ కాటన్ అండి. ఎందుకంటే ఒకసారి ఇది భూమిలో చేసినాక ఏమైతుందంటే ఇందులో ఉన్న కాటన్ భూమిలో కలిసిపోతుంది, కానీ ఇందులో ఉన్న ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్స్ లాగా బ్రేక్ డౌన్ అయిపోయి భూమిలోకి వెళ్ళిపోతుంది. కానీ కొన్ని 100 సంవత్సరాలైనా భూమిలో కలిసిపోదు అన్నమాట. ఆ ప్లాస్టిక్ మన కంటికి కనిపించదు. జనరల్ ప్లాస్టిక్ అయినా భూమిలో ఇరుక్కుపోతే దాన్ని లాగానే వచ్చేస్తుంది అనమాట, ప్లాస్టిక్ అటాచ్ అయిపోతుంది కాబట్టి. కానీ ఈ బయోడిగ్రేడబుల్ ఏమంటే ప్లాస్టిక్ బ్రేక్ డౌన్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోయి భూమిలో వెళ్ళిపోతుంది. భూమి నీళ్ళు ఇంకదు అనమాట, ఆ ప్లాస్టిక్ అక్కడే ఉండిపోతుంది, దాన్ని తీయలేం మనం. మైక్రో ప్లాస్టిక్స్ లాగా ఈ జనరల్ ప్లాస్టిక్ అనేది చాలా డేంజర్ అన్నమాట. సో వీరన్నిటికి సబ్స్టిట్యూటే మన ఈ కాంపోస్టబుల్ అన్నమాట. ఈ కాంపోస్టబుల్ కవర్స్ ఏవైతే ఉన్నాయో, సో 180 days లో మనకి భూమిలో వేయగానో డిజాల్వ్ అవుతాయి, కరిగిపోతాయి అనమాట, కాంపోస్ట్ అయిపోతాయి అనమాట. సో ఇటువంటి ప్లాస్టిక్ ని మనం వాడాలనేసి ఈ రోజు మనం 6 months నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాము. సార్ మెడికల్ ఆఫీసర్ గారు, హెల్త్ గారు కూడా మనకి మంచి గైడెన్స్ అనేది మనకి ఇచ్చారు, దీన్ని ఎలా ఏమి అనేసి. సో వాళ్ళ హెల్ప్ తీసుకుని ఇది మనం మార్కెట్ లో అందరి దగ్గరికి వెళ్ళి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. సో అన్ని రకాల వేరియేషన్స్, అన్ని రకాల సైజెస్ ఇవైతే వస్తాయి. సో